ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి ఎక్సెస్ ఓటింగ్ సుమారుగా 54 లక్షలకు పైగా జరిగిందనే ప్రధానంగా అభియోగం వ్యక్తం అవుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఓటింగ్ దీనికి సంబంధించి. అయితే ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ ఒక రకంగా వైసీపీకి సపోర్టెడ్గా మాట్లాడింది. తొందరలోనే వైసీపీ కాంగ్రెస్తో కొలాబరేట్ అవబోతోంది, కలిసి ముందుకు అడుగు వేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఏంటి మీ అభిప్రాయం? కాంగ్రెస్ తోటి విభేదించి బయటికి వచ్చి సొంతగా పార్టీ పెట్టుకొని మొట్టమొదటిసారి 67 తెచ్చుకొని రెండవసారి 151 తెచ్చుకొని మొన్నేమో 11 తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గానే ఉంటాడు. చావు అయినా బతుకైనా కానీ కాంగ్రెస్ వాళ్ళతోటి కలవడం కానీ మెర్జి చేయడం కానీ బీజేపీ వాళ్ళ పార్టీలు మెర్జి చేయడం కానీ జరగదు. బతికినంతకాలం ఇండిపెండెంట్గానే ఉంటాడు. రాహుల్ గాంధీ ఆ విధంగా అనడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు ఈవెన్ మన ఉత్తరప్రదేశ్ ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, అఖిలేష్ యాదవ్ వచ్చాడు. కొంతమంది తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. నేను కూడా నా మీటింగ్లో ఉన్నాను ఆ రోజు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొండా రాఘవరెడ్డి, తెలంగాణ నుంచి కొండా రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చారు. మీటింగ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. లైట్గా వర్షం పడుతుంది. మీటింగ్ పెట్టారు, 4 గంటలకి వెళ్ళిపోయారు. సంవత్సరం బాగాలేదు. రాహుల్ గాంధీ కూడా ఆ రోజు వచ్చి ఉండాల్సింది. పార్లమెంట్ జరుగుతుంది అప్పుడు. రాహుల్ గాంధీ ఆ రోజు రాలేదు. రాహుల్ గాంధీ నోట జగన్మోహన్ రెడ్డి మాట అనేసి అంటే తప్పేం లేదు అందులో. టీడీపీ పార్టీని గురించి మన చంద్రబాబు నాయుడు గారి గురించి పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ కూడా చెప్పాడుగా, బీజేపీ తోటి నువ్వు కనుక చేతులు కనుక కలిపావంటే వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేస్తే బట్టలు ఎలాగైతే తెల్లగా వస్తాయో చంద్రబాబు నాయుడు పరిస్థితి అదే కదా అని చెప్పి కళ్యాణ్ బెనర్జీ కూడా చెప్పాడుగా. జనరల్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు చూస్తే కొంతమంది చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఎవరు, మన విప్లవ్ ఠాకూర్, చాలా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేడీ. ఆమె అయితే చుప్ అబ్ బైఠో క్యా బాత్ కర్ రహే పహలే సునో, ముందు వినవయా నువ్వు ఏంది నువ్వు మాట్లాడేది అంటది. మోడీ అని కానీ అమిత్ షా కానీ కేర్ కూడా చేయదు, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుద్దాం. ఓకే. అలాగే మహువా మైత్రి అని ఒక ఆమె ఉంటుంది, యంగ్ లేడీ, టీఎంసీ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, చాలా బాగా మాట్లాడుతుంది. అట్లనే మన కళ్యాణ్ బెనర్జీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. మొత్తం మీద ఒక 10-15 మంది కంటే ఎక్కువ ఉంటారయ్యా. పార్లమెంట్ మొత్తం కూడా వీళ్ళ మీదే నడుస్తుంది. నిజంగానే చెప్పాలంటే రాహుల్ గాంధీని ఆ లిస్టులో కనుక తీసుకుంటే ఏ 6వ స్థానంలోనూ 7వ స్థానంలో ఉంటాడు, కానీ మొదటి స్థానంలో కూడా ఉండడు. సోనియా గాంధీ గారు అయితే అసలు నోరిప్పే మాట్లాడదు. రాహుల్ గాంధీకి అసలు మాట్లాడుతుంటాడు. ప్రియాంక గాంధీ కూడా ఈ మధ్య మాట్లాడుతుంది, బాగానే ఉంది. గట్టిగా మాట్లాడేది ఎవరు అంటే మిగిలిన వాళ్ళు ఉంటారు. ఓకే. జెంట్స్ కంటే కూడా లేడీస్ బాగా గట్టిగా మాట్లాడుతున్నారు ఈసారి. ఇంకా నేనేమంటానంటే పార్లమెంట్లో 30% మహిళలు ఉండాలి అనేటువంటిది కరెక్ట్. కానీ అంత మెచ్యూరిటీ నిజంగా మన ఇండియన్ లేడీస్లో వచ్చిందా అంటే ఈ మధ్య పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వచ్చిందని అనిపిస్తుంది. ఇవ్వచ్చు, తప్పలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్. మరి ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా, పాస్ చేస్తారా లేదా మనకైతే తెలియదు, కానీ పార్లమెంటు సమావేశాలు మటుకు వేడిగానే జరుగుతున్నాయి. ఓం బిర్లా గారు మటుకు తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. మంచి ఎక్సలెంట్ పర్సనాలిటీ. మంచి అవకాశం ఇస్తాడు, చక్కగా మాట్లాడతాడు. ఎక్కడా కూడా మధ్యలో ఆపేయడం కానీ ఇది తీసేయండి ఇది కట్ చేయండి అన్న లాంటివి ఏమి చేయడు. కానీ విచిత్రం ఏంటంటే మన మోడీ గారు విదేశీ ప్రయాణానికి వెళ్ళిపోయాడు ఈ టైంలో. ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు ఉండాలి కదా ఆ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు. ఆయనకి ఏంటంటే నేను రిటైర్ అయిపోయే లోపల సెప్టెంబర్ 17 గుర్తుపెట్టుకో డేటు, సెప్టెంబర్ 17కి ఆయనకి 75 ఏళ్ళు దాటిపోతాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దాని ప్రకారము, బీజేపీ వాళ్ళ పాలసీ ప్రకారం 75 ఏళ్ల తర్వాత నువ్వు ఎటువంటి పదవుల్లో కూడా ఉండకూడదు. అఫ్కోర్స్ మళ్ళీ వాళ్ళు మార్చేసుకుంటారు అనుకో, ఓకే, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మరి ఆయన ఉంటాడా లేదా అనేటువంటిది డౌట్ఫుల్. ఈ సెప్టెంబర్ 17 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. ఓకే. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్. ఏంటో తెలిసిన, సెప్టెంబర్ 17 ఆయన 75 years, ఆయన ఉంటాడా లేదా తెలియదు. అదే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం, రెండు కూడా సెప్టెంబర్ 17. కొన్ని ఒకసారి డేట్స్ ఇట్టే ఉంటాయి, వాళ్ళు తమాషగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, April 20th 1915 పుట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ కూడాను April 20th పుట్టాడు. సార్ అంటే ఉంటుంది సార్, కోఇన్సిడెంట్గా ఉంటుంది కదా.
జనాలు దానికి కొంతమంది ఏమంటారో తెలుసా నా దగ్గర, సార్ హిట్లర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రూపంలో వచ్చినట్టున్నాడండి అంటారు. ఊరుకోవా నువ్వు మరి టూ మచ్ చెప్తావు అనేసి అంటే, లేదు సార్ అంతే సార్ అంటారు. వాళ్ళ అభిప్రాయం అది. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కదా, ఎవరిని అభిప్రాయాన్ని కాదనడానికి వీల్లేదు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అందుకని రాహుల్ గాంధీ అన్నాడు అంటే ఏం తప్పలేదు. అంటే సౌత్రన్ స్టేట్స్లో కాంగ్రెస్కి అంత అనుకున్నంత పట్టు లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో అటు కేరళలో వాళ్ళు కొంచెం ఉన్నారు, తమిళనాడులో కొంచెం స్టాలిన్ వాళ్ళతో కొంచెం అది సత్సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు సో ఈ రెండు సౌత్ స్టేట్స్ మనవి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ హవా కొనసాగాలంటే, వీళ్ళు కొంచెం పట్టుకోవాలంటే ప్రధానంగా ఇప్పుడు రూల్ చేస్తుంది ఓకే తెలంగాణలో కాంగ్రెస్, బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మోస్ట్లీ జగన్ గారిని టార్గెట్ చేయబోతున్నారు, కలుపుకోబోతున్నారు, షర్మిలాని కూడా కలుపుకోబోతున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి కలుపుకునేది నువ్వు జోకులు వేస్తావా? నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉంది సార్. జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవడం ద్వారా ముగ్గురు కలవబోతున్నారు. ఎన్నిక జగన్మోహన్ రెడ్డి ఎవరితోని కలవడు. బీజేపీ వాళ్ళకి ఇప్పటివరకు సాలిడ్గానే సపోర్ట్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తాడు కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చారనుకో, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే మంచిని మంచిగా సపోర్ట్ చేస్తాడు, చెడుని వ్యతిరేకిస్తాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళతో చేయనయ్యేటువంటి సమస్య లేదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేద్దాము, మళ్ళీ ఆయన మీద ఉన్న కేసులు బయటికి తీసుకొద్దాము, కొత్త రకమైన కేసులు పెడదాము, ఎన్ని చేసినా ఇంకోసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాడు. కానీ కాంగ్రెస్తో కలవడు. అంటే ఇండియా కుటుంబంతో కలవడు, బీజేపీతో కూడా కలవడు. అంటే బీజేపీకి సార్ ఎప్పుడు బీజేపీతో వెనక బ్యాక్ బోన్ లాగా కొంచెం ఉంటాడు, ఎప్పటికైనా మాట్లాడుతుంటారు. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలిసిన, ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇండిపెండెంట్ గా కానీ వేరే వాళ్ళతో కలిసి కానీ. దానికోసం ఏం చేశారు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా గతి లేదు కాబట్టి అవసరం, రాష్ట్రం 2 చోట్ల ఓడిపోయాడు కదా, అందుకని పట్టుకున్నాడు. ఆయన గట్టిగా అడగబట్టే మోడీ గారికి అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కానీ అమిత్ షాను ఒప్పించుకున్నాడు కాబట్టి అమిత్ షా ఒప్పుకున్నాడు. చివరి మూమెంట్లో కలిశారు. 3 రోజులు పడిగాపులు కాశారుగా. అంటే ఇక్కడ ఎవరు పూర్తి చేయని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు గెలవలేరంటే గెలవగలరు. ఒకప్పుడు 18% ఓటింగ్ ఉండేది వాళ్ళకి, ఇప్పుడంటే లేదు. కానీ అది ఎందుకో మధ్యలో కుంటుపడింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తారు. ఏం చేస్తారు అనుకున్నావు, చిన్నగా పవన్ కళ్యాణ్ దూతారు. నువ్వు ముఖ్యమంత్రివి, ఎలా అవుతానండి నేను ముఖ్యమంత్రిని, మీరు భలే అంటున్నారండి అనేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ అండవు. అనేటువంటి అవకాశం కూడా అమిత్ షా ఇవ్వడం. నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, అప్పుడు 10 మందిని లాగు, ఆర్థిక సహాయం కావాలంటే మేము చేస్తాం, నువ్వు ప్రలోభాలు పెట్టు, మినిస్ట్రీలు ఇస్తాం, నువ్వే ముఖ్యమంత్రివి అని చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పనిలో ఉన్నాడు. అంటే ఒక రకంగా కూటమి ఆలోచన విధానం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనకి వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలము మన బీజేపీ పార్టీని ఆయన ఎదగనివ్వడు. పవన్ కళ్యాణ్ గారేమో 15 సంవత్సరాలు ఆయన ఎదగనివ్వడు. అందుకని తెలుగుదేశాన్ని అణగదొక్కాలి అంటే తొక్కేసి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసినా కానీ మనకు బాధ. జగన్మోహన్ రెడ్డి మనతో పాటే ఉంటాడు. ఒకసారి ఎలా మారుతుందో తెలుసా బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ, ఇటు పవన్ కళ్యాణ్ని అటు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని పిలిచి గతంలో జరిగిపోయింది కొట్టుకున్నారు కానీ నువ్వేమో ముఖ్యమంత్రిగా ఉండు, జగన్మోహన్ రెడ్డి మేము కేంద్రానికి తీసుకుపోతాం. ఆయన పార్టీ అయితే మటుకు వెర్జి చేయడం ఉంటే ఏం జరగదు. ఆయన పార్టీగానే ఉంటుంది. ఆయన కూడా మంచి పోర్ట్ఫోలియో ఇస్తాం, ఆయన చెప్పినప్పుడు పోర్ట్ఫోలియో ఇస్తాం, ఇక్కడ నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉందాం, తెలుగుదేశాన్ని బయటికి పంపిద్దాం, భూస్థాపితం చేద్దాం అనేటువంటిది వాళ్ళ స్ట్రాటజీ. దానికి ఇప్పుడు కారణాలు ఎత్తుకుంటున్నారు వాళ్ళు. ఆ కారణాల్లో మొట్టమొదటి దొరికిన కారణం ఏంది, ఎలక్షన్ మిషన్లో మేనేజ్ చేశారనేది ఒక కారణం. 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు, దేనికి ఖర్చు పెట్టావు చెప్పడం లేదనేది రెండో కారణం. గట్టిగా పట్టుకుంటారు. అంత తొందరగా నోరు జారి మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. చెప్పే కదా నేను ఆల్రెడీ, నిలబడి నీళ్లు తాగుతారు కానీ పరిగెత్తి పాలు తాగేటువంటి రకాలు కాదు. ఈ విషయం బాబు గారికి తెలియదు అంటారా? ఎవరికి? చంద్రబాబు గారికి. ఎందుకు తెలియదు బాబు గారికి? అందుకని ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. అంటే ఏ రోజుకైనా ఇది విక్షణం అవ్వాల్సిందే. ఎవరి స్వార్థం వాళ్ళదే, అంతే. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కానీ అటు బీజేపీతో కానీ కలవడు, మెర్జి కాడు, ఇండిపెండెంట్గానే ఉంటాడు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాడు ఇష్యూ బేస్డ్ మీద, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఇష్యూ బేసిస్ మీద, కానీ తన పార్టీని మటుకు మెర్జి చేయడు.
ఆ పని చేస్తే పవన్ కళ్యాణ్ చేస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి మూడు చేయడు. సో పవన్ కళ్యాణ్ గారు మరి 15 సంవత్సరాలు బాబు గారే ఉంటారు, ఆయన అడుగు జాడల్లో మేము అందరూ నడుస్తాం, ఆయన పరిపాలనలో మేము కొనసాగుతాం అని ఆయన అంటాడు. ఇవన్నీ మామూలేనప్పా, ఇట్లాంటి మాటలన్నీ ఎన్నో అంటా ఉంటారు. ఇవన్నీ జరుగుతాయా, కుదురుతాయా? కుదరవు కదా. అంటే బాబు గారి వ్యూహం ఓన్లీ లోకేష్ కోసమేనా? ఆయన బాబు గారి ఉద్దేశం ఏంటంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, ఆహా. అంతే. అంతకంటే ఏం లేదు. ఆహా. అంటే ఆ వయసులో మేనేజబుల్ అంటారా? ఇంకో 10 రోజులు చచ్చిపోతాడు అని కూడా రాష్ట్రపతి కావచ్చు. ఏముంది అందులో? అంటే కాదు సార్, అంటుంది వయసు పైబడే కొద్దీ కొంచెం ఆయన. అరే రాష్ట్రపతి ఏంటి రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంపే కదా. రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వంలో రాసిన బిల్స్ అన్నీ ఆయన దగ్గర పంపిస్తారు, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు ఇదంతా బాగానే ఉందండి, ఇది మార్పండి అంటారు, సరే మార్పు చేయను, మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, మళ్ళీ వీళ్ళు పంపిస్తారు, స్టాంప్ వేస్తాడు, పంపిస్తాడు.